అందరికీ నమస్కారం. నేను మీ కోట సురేష్. మీరు చూస్తున్నది విబి న్యూస్. ఈ రోజు మనం హనుమాన్ జంక్షన్ లో శ్రీ మహావిష్ణు లోక కళ్యాణ సమితి వ్యవస్థాపకులు శ్రీమాన్ మారేపల్లి శ్రీనివాసాచార్యులు గారి దగ్గర ఉన్నాం. ఈ రోజు వారు ఈ రోజు మహావిష్ణు లోక కళ్యాణ సమితి ఎందుకు స్థాపించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జయ శ్రీమన్నారాయణ. సార్, మీరు మహావిష్ణు లోక కళ్యాణ సమితి అనేది స్థాపించడం జరిగింది. అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహావిష్ణు లోక కళ్యాణ సమితి 2012 జూన్ 7వ తారీఖున స్థాపించబడింది. మా సమితి తరపున మేము ముఖ్యంగా చేయబోయే కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలుగా ఉంటాయి. ఆ వైదిక కార్యక్రమాలలో కూడా మేము శ్రీనివాస భగవానుడికి శ్రీనివాస కళ్యాణ కైంకర్యములు, ఆ కైంకర్యముల ద్వారా వచ్చినటువంటి ప్రసాదము, అంటే అక్కడ మాకు ఏదైతే సంభావన ఇస్తారో ఆ సంభావన కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఆ కళ్యాణం ద్వారా సేకరించినటువంటి బియ్యం కానివ్వండి, అట్లాంటివన్నీ కూడా పేదలకి, అన్నార్తులకి, వాళ్ళకి అందజేయటమే మా యొక్క లక్ష్యం. దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా అందజేస్తూనే ఉన్నాము. ఇక ముందు కూడా అందజేస్తూనే ఉంటాము. అంతేకాకుండా నూతన దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు, అలాగే వాటి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాను నేను. అలాగే మామూలుగా జనరల్గా బయట వివాహాది శుభకార్యాలు కూడా నేను నిర్వహిస్తూ ఉంటాను. ఈ రోజు వరకు ఇలా మీరు ఎన్ని గృహాలు సందర్శించుంటారు సుమారుగా? మేము శ్రీనివాస కళ్యాణాలు ప్రారంభం చేసింది 2017. 2017లో నేను సహస్ర శ్రీనివాస కళ్యాణ కైంకర్యాలని ముక్కోటి ఏకాదశి రోజున సంకల్పించాను. 1008 శ్రీనివాస కళ్యాణాలు చెయ్యాలి, శ్రీనివాస భగవానుడి ద్వారా భక్తుల్ని తరింపజేయాలనేటువంటిది లక్ష్యంతో నేను దానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాస భగవానుడు కొండ మీద సప్తప్రభా వాహనాల మీద తిరుమాడ వీధుల్లో విహరిస్తూ ఉంటాడు. ఆయన కళ్యాణాలు చేయాలనే సంకల్పం అయితే చేశాను, కానీ మొదట్లో నేను చిన్నగా కారులో తీసుకువెళ్ళి 4 సహాయకులను తీసుకుని వెళ్ళి అట్లా కార్యక్రమాలు చేస్తూ ప్రారంభం చేశాను. కానీ నాకు ఒకంత మనస్సు చాలా కలవరపడింది. స్వామిని మనం ఇట్లా కారులో అట్లా తీసుకెళ్ళడం అంత మంచి పద్ధతి కదని నాకు అనిపించింది. వెంటనే ఒక 18 లక్షల రూపాయలు వ్యయంతో ఒక రథాన్ని తయారు చేయించాను. అది భక్తి చైతన్య ప్రచార రథం, శ్రీ భూనీళ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ రథం. ఆ రథం వచ్చిన తర్వాత నేను సుమారుగా ఒక 240 గ్రామాలు పైచిలుకుగా నేను ప్రతినిత్యం కూడా వెళ్ళి ఉదయం 5 గంటలకల్లా ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుంచి బయలుదేరి 6:30-7 గంటలకి ఒక 150 కిలోమీటర్లు రేడియస్లో నేను రీచ్ అయ్యేవాడిని. ఆ 7 గంటల దగ్గర నుంచి సాయంకాలం 5:30-6 గంటల వరకు ఆ గ్రామం అంతా కూడా గ్రామోత్సవం చేసి గడప గడపకి గోవిందుడిగా ప్రతి ఇంటి వాకిలి దగ్గరికి స్వామివారిని దర్శనార్థమై తీసుకెళ్లేవాడిని. ఆ సమయంలో భక్తులందరూ కూడా స్వామివారికి టెంకాయ, హారతి, కైంకర్యం అది చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా నేను సుమారుగా 2 లక్షల పైచిలకు గృహాలు సందర్శించాను. 2 లక్షల పైచిలకు గృహాలు నేను సందర్శించాను. స్వామివారిని కూడా దర్శన భాగ్యాన్ని కలగజేశాను ఆ భక్తులకి. అలాగే ఇదే క్రమంలో నేను అనుకున్న కళ్యాణాలు కూడా సహస్ర శ్రీనివాస కళ్యాణాలు ఏవైతే ఉన్నాయో 1008 కళ్యాణాలు, అవి మించి సుమారుగా 1143 కళ్యాణాలు పూర్తి చేయగలిగాను. ఇక 2022లో నా సంకల్పం నెరవేరింది. నా భార్య మేనమావ గారు కంచిలో ఉంటారు. వాళ్ళ మేనమావ గారికి ఆ రథాన్ని వాళ్ళు ఒక యాగార్థమై వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అది వాళ్ళకి అప్పచెప్పేశాను. అలాగే మీరు ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాను. చేశాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు? ఎంతమంది చేస్తుంటారు? సుమారుగా నేను
7 శ్రవణ నక్షత్రాలు స్వామివారిది శ్రవణ నక్షత్రం కనుక ప్రతి శ్రవణ నక్షత్రం రోజున ఆయనకి 7 సంఖ్య బాగా ఇష్టమైంది. విశేషమైనటువంటిది కాబట్టి ఆ 7 శ్రవణ నక్షత్రాలు తప్పకుండా ఆయనకి అన్నదానం చేయించాలనేది నా సంకల్పము. చేయించాను అది. అలా కాకుండా 2020లో కరోనా వచ్చినప్పుడు నేను సుమారుగా ఒక 13 లక్షల రూపాయల వ్యయంతో ప్రతినిత్యం నాకు చేతనైనంత అన్నప్రసాదం అందజేస్తూ ఉండేవాడిని. అలాగే వాళ్ళకి మందులు అందజేస్తూ ఉండేవాడిని. గర్భిణీ స్త్రీలకి నేను చీరలు ఇచ్చాను. అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి వస్త్రాలు, మిగతా వస్త్రాలు, తుండుగుడ్డలు, జాకెట్ ముక్కలు ఇత్యాదులు, కూరగాయలు, అన్నదాన పండ్లు, కార్యక్రమంతో పాటు నిత్యావసర వస్తువులతో పాటు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సహాయ సహకారం అందించారు ఈ సమితి. కరోనాలో చాలా విస్తృతంగా చేశాను. కరోనాలో నాకు చేతనైనంత వరకు నేను తప్పకుండా చేశాను. చాలా బాగా చేశాను. నాకు సంతృప్తినిచ్చింది ఆ కార్యక్రమం. సంతోషం అండి.